పెగ్స్ ఆల్కహాల్ వేసుకుంటే స్ట్రెస్‌కి మంచిదంట కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆల్కహాల్ తాగినప్పుడు ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్‌లో గాబా అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. అది బ్రెయిన్‌ని స్లో చేసి మనకు కొంచెం రిలాక్స్డ్‌గా అనిపిస్తుందనమాట. ఇమ్మీడియేట్‌గా రిలాక్స్డ్‌గా అనిపించినా కూడా డీప్ స్లీప్‌లోకి వెళ్ళకుండా చేస్తుందనమాట. రెమ్ స్లీప్ అనేది తగ్గిపోతుంది. మనకు పడుకున్నట్టే ఉంటుంది గానీ మనం డీప్ స్లీప్‌లోకి వెళ్ళము. దానివల్ల బ్రెయిన్ రిపేర్ జరగదనమాట. అందువల్లే మనకు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ హ్యాంగ్ ఓవర్ అనేది వస్తుంది. గ్లూటామేట్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్‌ని కూడా అది డిస్టర్బ్ చేస్తుంది. సో బ్రెయిన్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకే మనకు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనకి హెడేక్‌గా అనిపించడం, టైర్డ్‌గా అనిపించడం, బ్రెయిన్ నంబ్ అయినట్టుగా, మొద్దుబారినట్టుగా అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎంత ఆల్కహాల్ తీసుకున్నా, ఎంత తక్కువ ఆల్కహాల్ తీసుకున్నా కూడా అది బ్రెయిన్‌కి మంచిది కాదు. సడన్‌గా స్టాప్ చేయడం వల్ల వాళ్ళలో ఫిట్స్ రావడం, ఇలా కన్ఫ్యూజన్ రావడం, తర్వాత ట్రెమర్స్ రావడం, కోమాలోకి పోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకి న్యాచురల్‌గా రిలీజ్ అయ్యే స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్స్ అనేవి ఆగిపోయి ఉంటాయన్నమాట వాళ్ళలో. ఎందుకంటే మనం ఆల్కహాల్ ద్వారానే ఆ రిలీఫ్‌ని పొందుతున్నాం కాబట్టి బాడీ దాని న్యాచురల్ మెకానిజంని మర్చిపోయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎక్స్‌పర్ట్ హెల్ప్‌తోనే ఆల్కహాల్‌ని ఆపాలి. సడన్‌గా ఆపడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు. అది చాలా డేంజరస్ సిట్యుయేషన్స్‌లోకి కొన్నిసార్లు లీడ్ చేసే అవకాశం ఉందన్నమాట. స్ట్రెస్ రిలీఫ్ అంటే మన సెన్సెస్‌ని మనం కోల్పోవడం, స్పృహ కోల్పోవడం, సోయ తెలియకుండా పడిపోవడం కాదు.